హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరైనా వీడియో షూట్ చేయడం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్టార్ట్ చేస్తారు కదా. నేనైతే నైట్ 9కి అయితే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ వీడియో ఏంటన్నది మీరే చూసేయండి. అబ్బో బాయ్ బాయ్ బాయ్. ఏంటి ఒక లడ్డు ఒక లిటిల్ వెళ్ళిపోతున్నారండి. ఇంత నైట్ టైం సార్ ఏంటా అనుకుంటున్నారా? సో మా అపార్ట్మెంట్లోనే ఉంటారులేండి ఆంటీ వాళ్ళు 5th ఫ్లోర్లో. వాళ్ళ మేనకోళ్ళు మెచ్యూర్ అయ్యింది. సో ఇంతకు ముందు అయితే 2 డేస్ బ్యాక్ అనుకుంటానండి మార్నింగ్ టైం సార్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా నేను షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సార్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళకి ఏంటంటే మేనమామలు సార్ అనేసి ఒకరోజు, బాబాయిలు సార్ అనేసి ఒకరోజు అలా సార్లు పెడతారంటే వీళ్ళ సైడు. సో ముందుసారి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి 2 డేస్ ముందు షూట్ చేసిందన్నమాట. ఆ రోజు మేనమామ పెట్టిన సారీ పంచుతున్నారండి. నైట్ వచ్చారని చెప్పాను కదా, అది వచ్చేసి ఆ రోజు బాబాయ్ పెట్టిన సారంటండి. ఇలా ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు పంపిస్తారంట. చాలా రకాల స్వీట్స్ అయితే పంచుతున్నారు. ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా చేస్తారు కదండి ప్రతిదీ కూడాని. మా సైడ్ అయితే ఇలా ఏమి ఉండదు. సో వీళ్ళ సైడ్ ఏంటంటే మెచ్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా మేనమామలు సార్ అయితే పెడతారంటండి. అది కూడా భారీ ఎత్తున అయితే పెట్టాలంట. అలాగే బాబాయిల సార్ అనేసి ఇలా చాలా రకాల స్వీట్స్ అయితే పెడుతున్నారండి. అంటే ఆంటీ వాళ్ళు పెట్టే స్వీట్స్ అన్నీ తెచ్చి పంచేవారు అపార్ట్మెంట్స్లో. అప్పుడు చెప్పేవారు అనమాట, ఈరోజు బాబాయ్ సారీ, ఈరోజు మేనమామ సారీ అనేసి. సో మా సైడ్ అయితే ఇలా ఏమీ ఉండదండి. సో వీళ్ళు వచ్చేసి మన న్యూ సబ్స్క్రైబర్స్ మాట. ఆ రోజు వాళ్ళు వచ్చేసరికి నేను వీడియో షూట్ చేస్తున్నానండి. అది చూసి అప్పుడు అన్నారన్నమాట, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అనేసి. అప్పటి వరకు కూడా మన అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియదని చెప్పాను కదా. ఫస్ట్ ఈ ఆంటీ వాళ్ళకే తెలుసండి మనకి ఛానల్ ఉంది అనేసి. అది కూడా ఇప్పుడు స్వీట్ తీసుకురావటం వలన తెలిసింది మాట. సో ఇంకా మా ఎదురు ఆంటీకి కూడా తెలియదు నాకు ఛానల్ ఉంది అనేసి. ఆ రోజు వాళ్ళు అడుగుతుంటే ఆంటీ అడిగారు, ఏంటి వీడియోలు ఏంటి, ఛానల్ ఏంటి అనేసి. ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే, అదేంటమ్మా మాతో ఒక మాట కూడా అనలేదు, మేము కూడా నీ వీడియోస్ అయితే చూద్దాం కదా, ఫాలో అవుతూ అనేసి అయితే అన్నారు. సో అలా ఈ ఆంటీకి కూడా తెలిసిందండి. ఇది వచ్చేసి నైట్ 9కి తీసుకొచ్చారు కదా బాబాయ్ సార్ మాట. అలాగే ఇది వచ్చేసి మేనమామ సార్ అనేసి ముందు తీసుకొచ్చారని చెప్పాను కదా. కజ్జికాయ, లడ్డు, సున్నుండ, స్వీటు, అలాగే ఆ బనానా అయితే ఇచ్చారు మేనమామ సార్ అనేసి ముందు తీసుకొచ్చి. ఇదేమో నైట్ చూసారు కదా వీడియోలో, అది వచ్చేసి ఆ బాబాయ్ సార్ అన్నమాట. సో ఈ విధంగా 2 డేస్ సార్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. తర్వాత ఇంకా ఫంక్షన్ కూడా పిలిచారు. ఇంకా మొన్న సండే అయితే మేము ఈ ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. ఈ వీడియోకి కొంచెం వాయిస్ స్లోగా అయితే ఇస్తున్నాను. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. గట్టిగా మాట్లాడేస్తే బయట ఉన్న వాళ్ళకి వినిపించిపోద్దేమో అన్న ఫీలింగ్తో కొంచెం స్లోగా అయితే మాట్లాడుతున్నాను. అందుకే వాయిస్ ఓవర్ కూడా కొంచెం ఏదోలా అనిపిస్తుంది వింటుంటే నాకు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సండే రోజు ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను. సో మాకు లైటింగ్ అంతగా లేకపోవటం వల్ల నేను రెడీ అయ్యేటప్పుడు వీడియో షూట్ చేసినప్పటికీ కూడా అంత క్లారిటీగా అయితే లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మసగ్గా అయితే ఉంది. అది మాకు రూమ్స్లో లైట్ ప్రాబ్లమో తెలీదు. లేకుంటే నేను కర్టన్స్ వేసేసి అవతల వైపు కూడా కర్టన్స్ అయితే వేసేస్తానండి, వెలుగు రాకుండా. మొత్తం మార్నింగ్ ఎలా ఉంటుందో, ఈవినింగ్ ఎలా ఉంటుందో రూమ్స్, మాకు మార్నింగ్ కూడా అలాగే డార్క్గా చీకటిగా అయితే ఉంటాయి. లైట్ వేసుకుంటేనే కానీ రూము నైట్ లాగే అనిపిస్తుంది మార్నింగ్ కూడా. సో దానివల్ల తెలియదు కానీ ఇంకా అసలు వెలుతురు అన్నది లేకపోవటం వల్ల, ఇంకా లైట్స్ కూడా కొంచెం డల్గా ఉండటం వల్లనేమో అంత క్లారిటీగా అయితే రాలేదండి. సో నేనైతే మేకప్ అలాంటివి ఏవి యూస్ చేయను. నేను ఏ విధంగా రెడీ అవుతాను అన్నది చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ముందుగా ఫేస్కి వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ అండి, చిన్నప్పటి నుంచి. ఇంకా అది చిన్నప్పుడు అంటే ఒక 12 సంవత్సరాల వయసు అప్పుడు కాడి నుంచి వాడుతున్నాను. ఇప్పుడు కూడా అదే మాట, సేమ్ ఇంకా అదే ముఖానికి అయితే అప్లై చేసేసుకుని ఇంకా ఫాన్స్ వాటర్ అయితే రాసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఐబ్రోస్ అయితే అస్సలు ఉండవండి. సో ఇంకా కొంచెం పెన్సిల్ అయితే వేసుకుంటుంటాను అనమాట. డైలీ కూడా వేస్తాను. ఇలా ఇప్పుడంటే ఫంక్షన్కి వెళ్ళాము అన్ననే కాదు, ఇంకా నిత్యం కూడా ఎంత రెడీ అయినప్పటికీ కూడా ఐబ్రో పెన్సిల్ వేసుకోలేదు అంటే ఇంకా ముఖం అసలు చూడలేమండి, అస్సలు బాగోదన్నమాట. అసలు ఏమీ రెడీ అవ్వలేనప్పటికైనా సరే ఐబ్రో పెన్సిల్ సో అలా వేయటం వల్ల కొంచెం నీట్గా అనిపిస్తుంది. నాకు ఏదో హెవీగా రెడీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఐబ్రో పెన్సిల్ వేసుకోలేదు అనుకోండి, ఇంకా మొత్తం ఇంకా ఐబ్రోస్ అన్నవే కనిపించవు పౌడర్ వేసేస్తేనే. సో చూసారు కదా, ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అని కొంచెం స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా స్టిక్కర్స్ కూడా నేను
నేను ఎటువంటి స్టిక్కర్స్ యూజ్ చేయనండి. అంటే చాలామంది స్టోన్స్ అని అలా ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా! సో, నాకైతే ఏ స్టిక్కర్స్ ఇష్టం ఉండదు. డైలీ ఈ స్టిక్కర్ పెట్టుకుంటాను. ఇంకా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇదే స్టిక్కర్ అయితే పెట్టుకుంటాను. సో, ఇంక లిప్‌స్టిక్ కూడా ఎక్కువ యూజ్ చేయనండి. ఎప్పుడైనా వేసుకోవాలనిపిస్తే కనుక లిప్‌స్టిక్ వేసుకుంటాను. ఎక్కువగా లిప్ బామ్ రాసుకుంటాను. నార్మల్‌గానే పెదాలు రెడ్‌గా ఉంటాయి. ఇంక లిప్ బామ్ రాసుకుంటే సరిపోద్ది కదా అన్నట్టుగా. ఇంక హెయిర్ కూడా ఏంటంటే లాంగ్ ఉన్నప్పటికి కూడా ఒత్తుండదండి అసల. ఈ మధ్య ఇంకా ఊడిపోతుంది ఏంటో తెలీదు కానీ, నార్మల్‌గా ఇంకా శీతాకాలం కొంచెం ఊడద్దు కదా అన్నట్టుగా వదిలేసాను పట్టించుకోకుండాని. అందుకే జడ అల్లుకుంటే మరీ సన్నంగా తోకలా అనిపిస్తుందండి. ఇంకా కొంచెం హెయిర్ ఇలా లూజ్ హెయిర్ కింద అయితే బాగుంటది కదా అన్నట్టుగా పైన ఇలాగ పఫ్ కింద పెడతాను కదా, అది పెట్టేసుకుని ఇలా ప్లక్కర్ అయితే పెట్టేసి లూజ్ హెయిర్ అయితే వేసుకుంటున్నాను. సో, పువ్వులు పెట్టుకోవటం కూడా అంత ఇష్టం ఉండదండి. ఎప్పుడు పువ్వులైతే అంతగా పెట్టుకోను. అమ్మే ఎక్కువ జడ వేసి పువ్వులు పెట్టుకోవాలి అన్నట్టుగా జడ వేస్తూ ఉంటది. అప్పుడెప్పుడైనా మార్చివారం నుంచి ఎక్కడికైనా వెళ్ళాను అంటే పువ్వులు కంపల్సరీ పెట్టి పంపిస్తదండి అమ్మ, జడ వేసేసి ఎందుకు అలా ఎరమోసుకుంటావు అనేసి. అలా ఎక్కువగా పువ్వులుంటే నేను కూడా జడ వేసుకుని పువ్వులు పెట్టుకోవడానికి ఇష్టపడతానండి. మరీ ఎక్కువ కాదు కానీ అప్పుడప్పుడు. కానీ ఎప్పుడు జడ వేసుకుంటే ఒక్క రోజెస్ అయితే పెట్టుకుంటే నాకు ఎందుకో నీట్‌గా అందంగా అనిపిస్తది. సో, ఇంక లేకుంటే ఇలా లూజ్ హెయిరే ఇష్టపడతానమాట. సో, చూసారు కదా బయట వెలిక్కి వీడియో ఎంత నీట్‌గా వస్తుందో, క్లారిటీగా మన మొఖం అన్నది కనిపిస్తుంది. మేకప్ వేసుకోలేనప్పటికీ కూడా వీడియోలో కొంచెం నీట్‌గానే కనిపిస్తాం కదా మేకప్ వేసుకున్నట్టు. సో, మా ఇంట్లో అయితే మేకప్‌కి సంబంధించిన ఏవి ఉండవండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా అబ్బాయి కూడా ఫంక్షన్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. సో, వీడియో షూట్ చేస్తున్నానని తిడుతున్నాడు. మేమిద్దరం మ్యాచింగ్ వేసుకున్నామని వీడియో షూట్ చేస్తున్నాను. సో, నీకు పనేం లేదా ప్రతీదీ వీడియో షూట్ చేస్తావు అది ఇది అయితే అంటున్నాడండి. బెడ్‌రూమ్‌లో కంటే కూడా ఇక్కడ హాల్‌లో అయితే బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉంటది కదా! లైటింగ్ బాగా రావటం వల్ల వెలుగు, దానివల్ల చూసారు కదా మనం ఎంత నీట్‌గా కనిపిస్తామో వీడియోలో అన్నది. సో, ఇంకా మేకప్ అయితే ఏమి వేసుకోలేదని అక్కడ చెప్తున్నాను. లైటింగ్‌ని బట్టి వీడియో అన్నది క్లారిటీ వస్తది కదండీ! సో, నేను ఆ రెడీ అవుతాం ఏదో హాల్‌లో కూర్చొని రెడీ అవుతే నీట్‌గా కనిపించను కదా అనిపిస్తుంది నాకైతే. సో, ఇంకా ఫైనల్‌గా ఫంక్షన్‌కి వెళ్దాము అనుకునే టైంకి మా వారైతే ఇంకా వామ్ రైస్ అయితే చేయమన్నారు. ఆల్రెడీ రసం చేసేసి ఆలు ఫ్రై చేసి రైస్ వండేసి పక్కన పెట్టేసాను. ఆయనైతే ఫంక్షన్‌కి రానన్నారు. ఇంక మేము వెళ్ళే టైంకి కరెక్ట్‌గా ఇంకా కొంచెం వామ్ రైస్ అయితే చేసి ఇచ్చేవా అన్నారు. సర్లే వామ్ రైస్ ఏముంది వెంటనే అయిపోద్ది కదా అన్నట్టుగా వామ్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా తక్కువ రైసే చేస్తున్నానండి. ఎందుకంటే ఆలు ఫ్రై, రసం ఉంది కదా వాటితో తింటారు. ఏదో ఒక ముద్దలోకి ఇలా వామ్ రైస్ తినాలనిపిస్తుంది అన్నారు అనేసి కొంచెం రైస్‌కి చేస్తున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసి అందులో కొంచెం వామ్ వేసాను. వేసుకుంటే కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. కానీ ఇంక నేను అవి ఏమీ వేయలేదు. కమ్మగా చేయమన్నారు అనేసి కొంచెం సాల్టు, వాము అయితే వేసాను అంతేనండి. అవి కొంచెం వాము ఫ్రై అయిన తర్వాత అందులోనే రైస్ వేసేసి కలిపేస్తే కమ్మగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తానండి. ఈసారి అయితే ఇలా సింపుల్‌గా చేసేసాను. ఇంకా మేము కూడా ఫంక్షన్‌కి వెళ్తున్నాం కదా! సింపుల్‌గానే ఏముందిలేండి. ఇందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు ఎక్స్ట్రా వేస్తాను అంతే, ఇంకేమీ వేయను. ఈసారి అయితే కమ్మగా అన్నారనేసి ఇంక ఎండుమిరపకాయ వేస్తే కొంచెం కారం ఫ్లేవర్ అయితే ఉంటది కదా! ఇంక అది లేకుండా ఇలా కమ్మగా ఉత్తి వాము, సాల్ట్ వేసేసి నేతిలో ఫ్రై చేసేసి రైస్ అయితే వేసేసాను. అంతేనండి. చాలా సింపుల్‌గా ఉంటది. ఎవరికైనా తినడానికి కమ్మగా అనిపిస్తది. అది కూడా వేడివేడిగా తినేయాలి. చల్లారితే మళ్ళీ అంత టేస్ట్ ఉండదన్నమాట. సో, ఇంక మేమైతే ఫంక్షన్‌కి వచ్చేసాము. ఫంక్షన్ హాల్ కూడా మా ఇంటికి దగ్గరలోనేనండి. మరీ దూరం ఏమి వెళ్ళనవసరం లేదు. ఎంట్రన్స్‌లో ఇలా డెకరేషన్ చేశారు. ఇక్కడ వచ్చేసి పిక్స్ తీసుకోవడానికి భలే ఉయ్యాల టైప్‌లో అరేంజ్ చేశారండి. ఇంక మేమైతే ఫస్ట్ అక్షింతలు వేసి వచ్చిన తర్వాత ఇక్కడ పిక్స్ తీసుకుందాం కదనేసి ముందైతే సెకండ్ ఫ్లోర్‌లో అమ్మాయిని కూర్చోబెట్టారు. అక్కడికైతే వెళ్ళి అక్షింతలు వేసేసాము. వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వాండర్స్ మాట అండి. వాళ్ళు కూడా ఈ ఫంక్షన్‌కి వచ్చారు. నేనైతే ఫస్ట్ ఈవెన్ గుర్తుపట్టలేదు. ఆవిడే వచ్చి పలకరించారు. అప్పుడు ఐడియా వచ్చిందన్నమాట. సో, ఈ తన్ని మీరు చూసారు కదా! మన సబ్స్క్రైబర్ అని చెప్పాను. స్వీట్ తీసుకొచ్చినప్పుడు మన ఇంటికి తను. వాళ్ళకి వీడియో షూట్ చేయమన్నారండి. ఈలోపు నాకు ఆవిడ కనిపించారనేసి సో, ఇంకా ఆవిడతో మాట్లాడేస్తే పాపం వీళ్ళైతే భోజనాలకి వెళ్ళిపోతున్నారు. ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను. వాళ్ళు అదే నవ్వుతున్నారు. మిమ్మల్ని మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము. అసలు మీ ఫాలోవర్స్ అనేసి మీరు ఇక్కడ మమ్మల్ని వీడియో షూట్ చేసి మీ ఛానల్‌లో చెప్పాలండి. మాకు వీడియో షూట్ చేయకుండా మీరు వాళ్ళతోటి వీళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అంతేలేండి అంటూ వాళ్ళు నవ్వుకుంటూ కిందకి భోజనానికి వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్‌లో అలా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. సో, ఈ ఆంటీ వాళ్ళ మేనకోడలదేనండి ఈ ఫంక్షన్ అయితేని. ఆంటీయే మమ్మల్ని పిలిచారన్నమాట. మా అపార్ట్మెంట్‌లో ఉంటారు. ఇంకా అక్షింతలు వేసేసిన తర్వాత ఇంకా ఆంటీని కలిసాను. ఆంటీ అయితే అందరికీ చెప్తున్నారు తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు అంతా కూడా వీడియో షూట్ చేయమ్మా అన్నారు. కానీ నేను వెళ్ళింది మా అబ్బాయితోటండి. ఆషామాషిగా ఉండదు. ఎక్కడ నుంచొనివ్వడు, కూర్చొనివ్వడు, మొబైల్ ఆన్ చేసి వీడియో షూట్ చేయనివ్వడు. వెళ్ళామా, అక్షంతలు వేసామా, వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయినట్టుగా ఉండాలి అన్నట్టుగా మాట్లాడతాడండి. ఇంకా ఆ రోజు సండే కదా! ఇంకా వెజ్, నాన్ వెజ్ కూడా ఉందండి. నాన్ వెజ్ ఐటెం ఫుడ్ అయితే చాలా బాగుంది. సో, ఇంకా మొత్తం అన్నీ కూడా ఒకసారి వీడియో షూట్ చేద్దాం కదని అలా ఆన్ చేశానో లేదోనండి మొబైల్
తీసుకుని వీడియో ఆఫ్ చేసేసి జోలో పెట్టేశాడు. ప్రశాంతంగా ఫుడ్ తిని ఇంకా వీడియో అయితే షూట్ చేయకండి. ఇంకా మేము ఫుడ్ తినేసాక బయలుదేరిపోతే ఇక్కడ పిక్స్ తీసుకుందాము అనేసి పిక్స్ అయితే తీసుకున్నాము. సో అప్పుడైతే ఇచ్చాడండి మొబైల్. అప్పటి వరకు ఇంకా నాకు ఫంక్షన్ హాల్లో ఎక్కడ మొబైల్ అన్నది చేతికి ఇవ్వలేదు. ఎంత అడిగానోనండి. ఇంకా రిటర్న్ గిఫ్ట్ తీసుకు ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ అయితే నా చేతికి ఇచ్చాడు. సో ఇంకా అప్పుడైతే వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అయితే ఏంటన్నది ఓపెన్ చేస్తూ వీడియో అయితే షూట్ చేశానండి. ఇది స్టీల్ బాక్స్ అయితే ఇచ్చారు, భలే ఉంది కదా. సో ఇంకా కొత్త బాక్స్ కదా, మనం ఒక నీడ భలే కనిపిస్తుంది బాక్స్లోని, అద్దంలో చూసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇంకా అదైతే కొంచెం బరువుగా అనిపించింది. బాక్సే కొంచెం వెయిట్ అయితే ఉంది. ఇందులో అయితే 2 అరటిపళ్ళు, అలాగే తమలపాకు, ఒక్క చిల్లర కాయిన్, నెక్స్ట్ శనగలు కూడా వేశారండి. శనగలు అయితే వేసి ఈ విధంగా ఒకటి స్వీట్ కాజా కూడా వేసి అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇంకా ఇంటికి రాగానే ఇంకా దాహం అయితే చాలా ఎక్కువగా అనిపించేసిందండి. ఎందుకో మరి ఆ ఫుడ్ తినటం వల్ల ఏంటో. నెక్స్ట్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి. సో ఇంక ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళి వస్తే ఇలా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇంకా ఎండలకి వెళ్ళగలమా లేదా అనిపించింది. ఇంకా ఒకటి ఏంటంటే ఇప్పుడు జరిగిన ఫంక్షన్ ఏంటంటే ఫంక్షన్ హాల్లో జరగటం వల్ల మొత్తం ఏసీ కాబట్టి మరి అంతగా ఏమీ అనిపించలేదు. ఇంకా దాహం అయితే చాలా ఎక్కువగా అనిపించింది. ఇంక ఇంటికి రాగానే సోడాలో కొంచెం సాల్ట్, నిమ్మరసం అయితే కలుపుకున్నాను. తాగితే దాహం తీరద్దు కదని. ఇంకా సారీ ఇవేం మడత పెట్టలేదండి. అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి చక్కగా నైటీ వేసుకుని జడ అయితే అల్లేసుకున్నాను. ఇంక ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. సో ముందుగా ఇంకా దాహం కట్టాడాలంటే ఇది కంపల్సరీ తాగాలి అన్నట్టుగా ఇంకా కొంచెం సోడా అయితే కలిపేసుకున్నాను. ఇంక ఈలోపు మా వాడు కూడా వచ్చాడు. వాడికి ఆల్రెడీ కలిపి నేను సోడా అక్కడ పెట్టానండి. వచ్చి నా దగ్గరే వీడియో షూట్ చేస్తున్నానని కావాలని తీసుకుంటున్నాడు. ఇవ్వంటే నేను వీడియోలోకి తీయకు నన్ను అది ఇది అంటున్నాడు. నేను తీయనవసరం లేదు, ఇక్కడ గాల్లో నువ్వు కనిపిస్తున్నావు, ఆల్రెడీ నీ నీడ ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది, నువ్వు తాగుతున్నట్టుగా అన్నట్టుగా ఆ వీడియో అయితే వాడికే చూపిస్తున్నానండి నేను వీడియోలో. సో అక్కడ వాయిస్ అయితే మ్యూట్ చేయకూడదు, అలా పెట్టేద్దాం అనుకున్నాను. కానీ బయట నా టీవీ ఆన్లో ఉందండి. నా వాయిస్ కంటే కూడా ఆ టీవీలో వచ్చే వాయిస్ ఎక్కువ ఫోన్ అయితే తీసుకోవటం వల్ల మనకైనా కాపీ రైట్స్ పడవచ్చు. నెక్స్ట్ సాంగ్స్, మ్యూజిక్ అలా ఏ వస్తున్నాయి, ఎందుకులే రిస్క్ అన్నట్టుగా అక్కడక్కడే మ్యూట్ చేయలేదు. బాగా టీవీ వాల్యూమ్ వినిపించే చోట అయితే మ్యూట్ చేసేసాను. నార్మల్గానే వేసవకాలం వాటర్ ఎక్కువ తీసుకోవాలంటారు కదా. ఇంక ఈ ఫంక్షన్స్లో ఫుడ్ తిన్నామంటే వాటర్ ఎక్కువ మనం తీసుకొని అవసరం లేదండి. నోరు ఆరిపోయి తెలియకుండానే వాటర్ అన్నది ఎక్కువ తీసుకుంటాము. కానీ ఎంత వాటర్ తాగినప్పటికీ కూడా దాహం అయితే తీరతండి. అంత ఏదో అంటారు కదా ఎర్రి దాహం అన్నట్టు, అలా వేసేసి నోరు ఆరిపోద్ది. సో ఇప్పుడు ఎండలు ఇంకా అంతగా లేనప్పటికీ కూడా ఈ రోజైతే మేము తిన్న ఫుడ్కో ఏంటో తెలియదు కానీ చాలా దాహంగా అనిపించిందండి. అంతేకాదు ఇంకా ఫంక్షన్స్ మనకి ఇలా ఫంక్షన్ హాల్స్ వచ్చాయి కాబట్టి ఏసీ ఉండటం వల్ల మరి ఇలా రెడీ అయ్యినప్పటికీ కూడా ఏమీ అనిపించటం లేదు. సో ఇంక ఈ ఫంక్షన్స్ హాల్ ఇలాంటివి లేనప్పుడు అయితే ఇంకా చాలా కష్టంగా ఉండేదండి ఇంతకుముందు. సో ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లు ఎలా పడితే అలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సర్ది ఇదంతా చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంక ఇంట్లో పని తప్పదు కదా. ఫంక్షన్స్కి వెళ్తే ఇంట్లో ఒక వంట ఒకటి ఉండదేమో కానీ అంతకు మించి పని అయితే ఉంటుందండి. రెడీ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ సర్దుకోవటం అలా. నెక్స్ట్ ఇంక వంట కూడా చేసి వెళ్ళాను కదా, ఈరోజు వంట పని కూడా ఉంది. ఇంకా ఆ తిన్న గిన్నెలు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా హౌస్ కూడా తడి పెట్టాలి, సండే కదా. నెక్స్ట్ ఇంకా సోమవారం కాబట్టి సో నెక్స్ట్ మాకు ఊరు వెళ్ళే పని ఉంది. ఆల్రెడీ నేను వచ్చేసాను అనుకోండి నిన్న ఊరికి. వచ్చిన తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది, అలాగే పోస్ట్ చేయడానికి కూడా చాలా టైం పడుద్ది. ఎందుకంటే నెట్ ఉండదు కదండి. మొబైల్ డేటా ఆన్ చేస్తుంది, అలా తిరుగుతూనే ఉంటుంది. ఎంత టైం అయినా మనకి నెట్ అయిపోద్ది తప్ప వీడియో అన్నది అప్లోడ్ అవ్వదన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఒక చిట్కా అయితే చెప్తానండి. మనం కూలింగ్ వాటర్ బాటిల్స్ కానీ లేకుంటే ఇలా గ్లాస్లో వేసుకు తాగినప్పుడు కానీ మనకి ఆ బాటిల్ అయినా గ్లాస్ అయినా సరే కూలింగ్ అవుతుంది కదా, అంటే చల్లగా ఉంటుంది కదా. ఆ చల్లదనం మనం కంటి మీద కాచుకున్నట్లయితే అంటే కళ్ళకి గ్లాస్ ఎప్పుడు ఇలాగే చేస్తారు, ఇలా ఎవరైనా చేస్తారా, చేసినట్లయితే కామెంట్ చేయండి. నాకు అనిపిస్తాము మన కళ్ళు ఇంత వేడిగా ఉన్నాయా ఇలా పెట్టినట్లయితే. దానివల్ల ఏంటంటే మనకి కళ్ళు రిలాక్స్గా అనిపిస్తాయి ఇలా చేయటం వలన. కూలింగ్ వాటర్ పోసి ఫ్రిడ్జ్లో వాటర్, ఇప్పుడు ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇంకెండలకి ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ వాటర్ అయితే పెట్టుకుంటారులేండి. అవి గ్లాస్లో పోసి ఒక 2 మినిట్స్ ఉండిచ్చేసి ఆ వాటర్ వంచేయండి. తాగేవాళ్ళు అయితే తాగేసినా ఏం ప్రాబ్లం ఉండదు, మామూలు వాటర్ కాబట్టి. ఆ వాటర్ వంచేసిన తర్వాత ఈ గ్లాసు వాటర్ కూలింగ్ అయ్యి మనకి చెమ్మ వస్తుంది కదా, అది ఇలా కంటికి పెట్టుకోండి. పెట్టుకుని కరెక్ట్గా ఒక 2 మినిట్స్ పెట్టుకుని అది తీసి ఆ ప్లేస్లో మీరు చేతితో టచ్ చేయండి. ఎంత వేడిగా ఉంటుందో తెలుస్తుంది, మన కంట్లో ఉన్న వేడి ఎంత ఉందో అన్నది. ఈ గ్లాస్ అన్నది మనకు
చెప్పుద్దండి. ఇప్పటి వరకు ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా చేసి చూడండి. కళ్ళు ఎంత రిలాక్స్గా ఉంటాయో, మనకు అలసిపోయినట్టుగా కళ్ళు మగతగా ఉన్నప్పుడు అలాంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. లేకుంటే ఏదైనా కాటన్ క్లాత్ లాంటిది వాటర్లో ముంచేసి, కచ్చిప్స్ ఉంటాయి కదా, అవి కూడా వాటర్లో ముంచేసి శుభ్రం పిండేసి డీప్లో పెడితే కచ్చిప్ మనకి స్ట్రాంగ్గా ఒక స్టిక్ లాగా అవుతుంది. అది తెచ్చుకి ఇలా కళ్ళకి తలకి అట్టుకున్నా కూడా భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా రిలాక్స్ అయినట్టుగా భలే ఉంటుందండి. తలనొప్పి వచ్చినప్పుడు కూడా మనం అది తలకి కాచినట్లయితే ఆ కచ్చిప్ అలా పెట్టి భలే ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు అయినప్పటికీ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా ఇవే కాదండి, కమలాలు, బత్తాయిలు ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టి తొక్కలు ఒలిసినప్పుడు ఆ తొక్కలను కూడా ఆ కూలింగ్ కంటి మీద పెట్టుకుంటే భలే రిలాక్స్గా అనిపిస్తుంది. అవనే కాదు, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా కమలాలు, బత్తాయిలు ఒలిసినప్పుడు తొక్కలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి అరటిపండు తొక్క, ఇలాంటివి కళ్ళకి అప్పుడప్పుడు అలా పెడుతూ ఉంటే కళ్ళు రిలాక్స్గా అనిపిస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏంటన్నది మీకే అర్థమవుతుంది నేను చెప్పే కంట కూడాని. సో ఎవరికైనా చేస్తేనే కదా తెలుస్తుంది అది ఎలా పనిచేస్తుందో అన్నది. సో చూసారు కదండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఇంట్లో వర్క్ అంతా చేసుకున్నాను. సో ఇంకా రెడీ అవ్వి ఫంక్షన్ కూడా వెళ్ళాను కదా, ఇంకా ఫంక్షన్కి వెళ్ళటం, తినటం, రావటం, మళ్ళీ తిన్నది అరగడానికి ఇలా లిక్విడ్స్ ఏమైనా తీసుకోవటం, అంటే దాహంగా ఉందని చెప్పాను కదా, అలా తాగటం ఇవన్నీ అయినాయండి ఇప్పుడు వరకుని. ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఇవన్నీ మడత పెట్టి నెక్స్ట్ ఇంక ఈ గాజులు ఇవన్నీ కూడా సర్ది పెట్టాలి. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి సింక్లో, అవన్నీ కూడా క్లీన్ చేసి, ఇంకా హౌస్ క్లీన్ చేసి, రేపు మండే కాబట్టి వీలైతే ఈరోజే తడిగుడ్లు కూడా పెడదాం అనుకుంటున్నాను. చూడాలి, అంత పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే రేపు తెల్లారి కొంచెం త్వరగా లేచి రేపైనా పెట్టాలన్నమాట. సో చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.